హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదేంటే హెల్తీ ఫుడ్ అండి. చాలా మంచిది. ఇక్కడ ఏంటే తమర్ అంటారు, రతబ్ అంటారండి. ఇక్కడ ఇవి కొంచెం మెత్తగా ఉండేదా ఖర్జూరాలండి ఇవి. మన ఇండియాలో ఖర్జూరాలు అంటాం. ఇక్కడ మెత్తగా ఉండడానికి గట్టిగా ఉండేవి అది వేరే వేరే పేర్లు పెడతారండి. ఇక్కడ వేరే వేరే పేర్లు ఉంటాయి. ఇలాగ మెత్తగా ఉండేదానికి దీనికి రతబు అలా అంటారండి. రతబ్ అని చూడండి. ఇది ఇలా చేసి ఇది జ్యూస్ లాగా చేస్తానండి ఇది. కానీ భలే మంచిదండి మనకు. ఒక్క రోజు అన్నం మొత్తం ఏది ఉండకుండా ఇది ఒక గ్లాస్ ఇలా చేసి తాగుకుంటే ఆ రోజు మొత్తం మనకు బాడీలో మొత్తం వచ్చేస్తుంది. ఇది ఏమేమి తగ్గా రక్తం బ్లడ్లో ఏమేమి తగ్గున్నాయి మొత్తం భలే పనికి వస్తుందండి ఇదైతే నేనైతే ఒక్కబొద్దు ఉంటానండి. ఒక్కబొద్దు అప్పుడు ఇది ఒక్కబొద్దు అయిన తర్వాత ఇది ఫోరన్గా ఇలాగే నేను అది ఒక తీస్తారంటారు కదా, అలాగ నేను ఇది తాగేస్తానండి. కానీ ఇదేంటంటే మీరు ఉదయం చేసైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే రాత్రి చేసైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే అప్పుడప్పటికి ఇది మెత్తగా కావండి. అందువల్ల ఏమంటే ఇది ఇలా వాటర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇలా అవుతుంది, మెత్తగా అయిపోతాయి. దానికి ఏమంటే మళ్ళీ స్పూన్తో అయినా మీ ఇష్టం, మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే నాకు అలాగే చాలు అని అలాగైనా తినవచ్చు. లేకపోతే అది బాగా జ్యూసీగా చేసేసి మెత్తగా జ్యూస్ లాగా చేసేసి అయినా మీరు తాగొచ్చు. మీ ఇష్టం, మీకు ఎలాగ నచ్చుతుందో అలాగా తినవచ్చు, తాగొచ్చు, మీ ఇష్టం. ఎందుకంటే ఒక్కపొద్దు అయిన తర్వాత నేను ఇది బెస్ట్గా, నాకు భలే ఇష్టం నాకు ఇది. మీకు ఎంతమందికి నచ్చరాదో లేదో నాకు తెలియదండి. నేను ఇక్కడ బయట దేశంలో కంట్రీలు గల్ఫ్ కంట్రీ వచ్చిన తర్వాత నేను ప్రతిదీ పని చేస్తాను కదా, నిద్ర ఉండదు, ఏముండదు, ఎలాగ మనం యాక్టివ్గా ఉండాలి, ఏదో ఒకటి చేయాలన్నప్పుడు నాకు ఇవన్నీ కొంచెం ఓన్గా నాకు ఓన్గానే నేను చేసిందండి. ఎందుకంటే ఒక పొద్దు తీసిన తర్వాత తాగేటప్పుడు మాకు ఎలా అనిపిస్తుందో మాకు తెలుస్తుంది కదా. అందువల్ల అండి నేను తాగుతాను కాబట్టి మీకు చెప్తున్నాను.